పిల్లలందరికీ చికెన్ అంటే చాలా ఇష్టం. పిల్లలే కాదు పెద్దలు కూడా ఈజీగా తెచ్చుకొని తినగలిగే ఐటెం చికెన్. అలాంటి చికెన్ ఐటెమ్స్‌లో ఈ చికెన్ ముంతాజ్ అనేది వెరైటీగా చేసుకునే వంటకం. దాన్ని ఎలా చేయాలో చూద్దామా? ఇప్పుడు ఒక బాండీ పెట్టి అందులో ఆయిల్ వేసి 2 ఆనియన్స్, ఒక 2 టమోటాలని కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. అలా వేగుతున్నప్పుడే 4 పచ్చిమిర్చిని కూడా వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. దీన్ని చల్లార్చాక మిక్సీలో వేసి మనం మెత్తటి పేస్ట్‌గా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి అదే బండిలో ఆయిల్ వేసి 2 ఏలకలు, కొన్ని మిరియాలు, అనాస పువ్వు అంటారు కదా స్టార్ ఫ్లవర్, దాన్ని వేసి కొంచెం వేగాక ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్‌ని కూడా వేసి ఆ ఆయిల్‌లో ఫ్రై చేయండి. ఒక 2-3 మినిట్స్ వరకు వేయించితే చికెన్ కాస్త కలర్ చేంజ్ అవుతుంది. ఈ స్టేజ్‌లో ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపుని వేసి మనం ఫ్రెష్‌గా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని 2 స్పూన్ల వరకు వేయండి. దాన్ని వేసి పచ్చివాసన పోయే వరకు వేపి, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ మిరియాల పొడి, కొంచెం ఉప్పుని వేసి బాగా ఫ్రై చేయండి. మీడియం ఫ్లేమ్ పెట్టండి, హై ఫ్లేమ్ పెట్టకండి. ఇలా మూత పెడితే చికెన్‌లోంచి వాటర్ వస్తుంది. మనం ముందుగా చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్, టమోటా, పచ్చిమిర్చి పేస్ట్‌ని వేసేసి, పెరుగు ఒక హాఫ్ కప్ వరకు వేసి, ఫ్రెష్ క్రీమ్ ఉంటే దానికి కూడా కాస్తంత వేయండి. ఇదంతా ముక్కలకంతా పట్టేలాగా అటు ఇటు కలుపుతూ కాసేపు కుక్ చేయండి. ఇదంతా మీడియం ఫ్లేమ్ మీదే జరగాలి. హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దు. కాస్త వాటర్ చిలకరించి మళ్ళీ మూత పెట్టి ఉడికించండి. చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇప్పుడు దాదాపుగా 75% కర్రీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం కాస్త ఆయిల్‌ని ఇంకొక ఆయిల్ తీసుకొని 2, 3 గరిటెలైతే తీసుకున్నాను. సెపరేట్ పాన్ ఉంటుంది కదండీ! ఇలా తిరగమాత వేసుకోవడానికి. అందులో నూనె కాగనిచ్చి ఒక 5, 6 పచ్చిమిర్చిని వేసి చిటపట అనిన తర్వాత మనం ఈ కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. చూడండి ఇలా పైన పోసుకోవాలన్నమాట. అప్పుడే ఆ ఫ్లేవర్ పచ్చిమిర్చివి బాగా పడుతుంది. ఇది చికెన్ ముంతాజ్ అని ఎందుకొచ్చింది అంటే మొఘలుల కాలం నాటి వంటకం అనమాట. ఇది సుగంధ ద్రవ్యాలు అండ్ కాస్ట్లీ అయినటువంటి వంటకం అనమాట అప్పట్లో. రాజులు, రాణులు తినేవాళ్ళంటే అది చాలా రిచ్‌గా చేసేవాళ్ళు. బట్ ఇది ఇప్పుడు సెలైనా అనే స్టేట్‌లో ఎక్కువగా చేస్తారు. ఆ స్టేట్ నుంచే ఈ వంటకం అనేది వచ్చింది. ముంతాజ్ మహల్‌కి గుర్తుగా ముంతాజ్ బేగం పేరుతో ఈ వంటకం. తన రాణికి ఇష్టమైన వంటకం కాబట్టి ఇది ఈ పేరుతో మనకు ఫేమస్ అయిందనమాట. కర్రీ కుక్ అయిపోయిన తర్వాత కొత్తిమీర చల్లుకుంటే మనకు వేడి వేడిగా చికెన్ ముంతాజ్ అనేది రెడీ అయిపోతుంది. ఈ కర్రీ చపాతీలోకైతే లేదా రోటీకైతే సూపర్‌గా ఉంటుంది. మా ఇంట్లో నిన్న చేశాను. చాలా బావుందని చెప్పారు. రెస్టారెంట్ స్టైల్ అనేది టేస్ట్ అనేది మనకు తెలిసిపోతుంది అలా నోట్లో పెట్టుకోగానే. చికెన్ కూడా చాలా జ్యూసీగా క్రీమీ ఫ్లేవర్‌తో కర్రీ అనేది ఉంటుంది. చూసారు కదా! నచ్చిందా? మీరు కూడా ట్రై చేస్తారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వంటల్ని ఆస్వాదించండి. మరో వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై. టేక్ కేర్.